హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను బాటిల్స్ అయితే తీసానమాట. ఇవైతే కట్ చేసి పెట్టాను. కూల్ డ్రింక్స్ వస్తాయి కదా బాటిల్స్, 2 లీటర్స్ బాటిల్స్ అనమాట ఇవి. ఇంక ఇందులో వచ్చేసి మెంతులను కొత్తిమీర వేద్దాంలే అని చెప్పేసి ఇందులో అయితే సెట్ చేస్తున్నాను అనమాట. మట్టి వచ్చేసి అవైతే ఫస్ట్ కట్ చేస్తాను. కట్ చేసుకొని అడుగున హోల్స్ పెట్టాను అనమాట. వాటర్ అది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కిందకి పోతుంటాయి, ఇలా వేస్ట్ వాటర్ అని చెప్పేసి హోల్స్ అయితే పెట్టాను. మనం దేనికైనా అలానే పెట్టుకోవాలండి హోల్స్ వచ్చేసి. ఇక నేను వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా ముందైతే మట్టి వేశాను. ఆ తర్వాత నేను పప్పాయ పండు అది వేస్ట్ ఉంది కదా, అదేం చేశానంటే ఒక కవర్లో వేశాను. అది కూడా వేశాను అనమాట. అందులో వచ్చేసి వేసి మళ్ళీ దాని మీద మళ్ళీ మట్టి వేసాను. ఇది వచ్చేసి 2 రకాల మట్టి ఏంటంటే కొంచెం ఎరువు కూడా ఉంది. 2 రకాల మట్టి ఏంటంటే ఈ ఎల్లో కలర్ డబ్బాలో ఆకులన్నీ వేసి మట్టి కూడా వేసిందనమాట. ఇది ఎప్పుడో ఇంకా అలా స్టాక్ ఉందనమాట. కొంచెం అంటే లైట్గా, అంటే ఎక్కువగా లేదు, కంపోస్ట్ లాగా లైట్గా మెత్తగా ఉందన్నమాట ఈ మట్టి వచ్చేసి. అందుకని అది కూడా వేస్తున్నాను. మామూలు మట్టి, ఎరువు, ఈ కంపోస్ట్ మట్టి అనమాట. 3 రకాలు వేస్తున్నాను. మధ్యలో ఏంటంటే ఇంకా వేస్ట్ది కూడా, పప్పాయది వేస్ట్ది కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా అది మట్టిలో కలిసిపోతుందండి, బలం కూడా మొక్కలకి. అందుకని వేస్తున్నాను అనమాట. ఎటు వేస్ట్ చేయటం దేనికి, డస్ట్బిన్లో పడేయటం దేనికని నేను ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇవి బాటిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఏం సీడ్స్ వేసాను, ఎలా ఉండేది అనేది నేను వీడియో చేస్తాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.